ఏం లేదు. ప్రియాంజలి అనే అకౌంట్ మేము మనం యూజ్ చేస్తాం. అదే లాస్ట్ టైం అడిగి ఉండే కదా, కూడా యూజ్ చేస్తలేను. మా గ్యాంగ్లో కొంతమందికి తెలుసు కదా ఐడి పాస్వర్డ్. నీకు కూడా ఏమన్నా తెలుసు, నువ్వు వాడుతున్నామో అని అడుగుతున్నా. ఏం కాలే, ఇంటిగా వాడుతురా లేదా అని అడుగుతున్నా. అంటే ఇంతకు నువ్వు వాడుతున్నావు లేదా అది చెప్పు పక్కా. ఏమైంది? దేనికి భయపడుతున్నావు? ఏం ఆలోచిస్తుంది? ఓ గదేనా? రేపు సూసైడ్లు కామన్ అయిపోయినాయి అబ్బా. నార్మల్గా ఏది చిన్న ఇది అయినా కూడా సూసైడ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఓ ఇంత దానికి ఇంత భయపడుతున్నావు, బాధపడుతున్నావా? ఎవరు చేసుకోవట్లేదు నేను ఇవాళ రేపు సూసైడ్లు. అసలు ఏమైందంటే ఆ రోజు సూసైడ్ అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఆంటీ ఎంతవరకు మేనేజ్ చేసుకోవాలో అంతవరకు మేనేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆల్రెడీ సూసైడ్ అయిన తర్వాత పోలీసులు కూడా వచ్చారు. అన్ని వివరాలు సేకరించి అవన్నీ దానికి చేసేసుకున్నారు. ఆల్రెడీ పూజలు కూడా అన్నీ అయిపోయినాయి. దాంట్లో నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నో ప్రాబ్లం. ये भैया मेरे को मालूम नहीं, ये पूरा एरिया को मालूम. ఏం భయపడకు. నువ్వేమైనా భయపడ్డావు అనుకో, ఆ భయం నిన్ను ఇంకా ఎక్కువ భయపెట్టిస్తావు. ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉంటే నా దగ్గర आप अगर डरे तो वो डर आपको और डराता. अगर आपको कोई डर वगैरह लगता है उधर तो इधर को आ जाना. అయితే ఒక రోజు ఏమైందంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు అవుతున్నాయి. ఆ అమ్మాయికి ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదు. ఇద్దరు అనుకున్నారు, నువ్వు గుంటూరు నుంచి వచ్చేసి నేను సికింద్రాబాద్కి వచ్చేస్తే ఇక్కడి నుంచి మనం ఇద్దరం అక్కడి నుంచి వెళ్ళిపోదాము. డీసెంట్ ఏరియా అబ్బాయి, అట్లా కొంచెం సౌండ్లు అంతంత పెద్దగా పెట్టుకుని ఇంటికి డీసెంట్ ఫ్యామిలీ ఉండే ఏరియా అని చిన్నమ్మ చెప్పిన. పైన పాటలు పెట్టి డాన్సులు చేసి ఇవన్నీ ఇక్కడ నడవవు నాన్న. తర్వాత సాయంత్రం వచ్చిండు, డల్లుగా బయటికి వెళ్ళి పైకి వెళ్ళిపోయిండు. సారీ ఆంటీ, మీరు పాటలు పెట్టుకోవద్దన్నారు కదా, మర్చిపోయి పెట్టేసిన. అంత బాగానే ఉంది కదా, మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? అయితే 4 నెలల క్రితము మీలాగే ఒక అబ్బాయి రూమ్ కోసం వచ్చింది.